నమస్తే తెలంగాణ ప్రజలారా. ప్రత్యేకంగా అజ్ఞానంలో ఉన్న మూఢనమ్మకాల్లో మునిగి తేలుతున్న పేదలారా, గ్రామ ప్రజలారా, అదేవిధంగా బాగా చదువుకున్న మూర్ఖులారా, ఇది మీకోసమే. చేతబడి చేశారనే అనుమానంతో కుటుంబంలో 5గురిని చంపేశారు. చేతబడేంది, చిల్లంగేంది, మంత్రాలు తంత్రాలేంది, బాణమతి ఏంది, మరి నిజంగా ఇవి ఉన్నాయా లేవా? దేవుడు దయ్యం అనే కుట్ర కోణంలోనే ఇది దాగుంది. దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళు దయ్యం కూడా ఉన్నది అని నమ్ముతారు. దేవుడు పేరుతో చేసేది పూజలు, యజ్ఞాలు, యాగాలు అయితే దీంతో ఈ పేరుతో దయ్యం పేరుతో చేసేవాళ్ళు చేతబళ్ళు, చిల్లంగి, మంత్రాలు, తంత్రాలు, బాణమతి. మరి పెద్ద ఎత్తున భారీగా వ్యాపారం దేవుడి పేరుతో జరుగుతుంది, వివిధ పండుగల పేరుతో జరుగుతుంది. మరి ఈ దయ్యం, బాణమతి, చిల్లంగి వీటి పేరుతోటి కూడా ఇక్కడ కూడా వ్యాపారం జరుగుతుంది. ఒక రకంగా దేవుడి పేరుతోటి చట్టబద్ధంగా వ్యాపారం జరిగితే, అనధికారికంగా రహస్యంగా అమావాస్య అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకి నల్ల ముగ్గు, తెల్ల ముగ్గు, ఎర్ర ముగ్గు, పచ్చ ముగ్గు, నవధాన్యాలు, ఒక కర్రెకోడి, 3 నిమ్మకాయలు, మరి ఈ దయ్యానికి అర్పిస్తే దానికి వండి పెడితే పోతుందని సమాజంలో చాలా ఏళ్ళుగా ఒక ప్రబలంగా మూఢనమ్మకాలతో కూడిన అవాస్తవాలు నేటి సమాజంలో చూస్తున్నాం. రాయలసీమలో మదనపల్లిలో 2 ప్రొఫెసర్స్, లెక్చరరు వాళ్ళ భర్త ప్రొఫెసరు, వాళ్ళిద్దరూ శివుడి పేరుతోటి మరి శివుడే కళ్ళలోకి వచ్చి ఈ విధంగా చెప్పిండని వాళ్ళ 2 కన్న కూతుళ్ళని విచక్షణ లేకుండా ఘోరాతి ఘోరంగా వాళ్ళు చంపిన ఘటన దేశం మొత్తం అప్పుడు సెన్సేషన్. ఈ దేశంలో ముమ్మాటికి బౌద్ధం కాలం నాటి నుండి నేటి వరకు ఒక సైంటిఫిక్ టెంపర్ ఉండాలి. ఒక సైంటిఫిక్ టెంపర్ని, ఒక శాస్త్రీయ విజ్ఞానాన్ని, శాస్త్రీయ దృక్కోణాన్ని పెంపొందించబోయి మూఢనమ్మకాలతో నేటి సమాజం ఇంకా ఎందుకు మగ్గుతుంది అంటే, బాగా చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖులు ఉన్నారు ఈ నాగరిక సమాజంలో. దిష్టి తీస్తే జ్వరం పోతుందని, మరి ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు దెబ్బలు తిని, మరి చీపురు కట్లతోటి దెబ్బలు తింటే రోగం పోతుందని నమ్మే వాళ్ళు ఇంకా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్నారు ఈ దేశంలో. దేశం వెనుకపోవడానికి, దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు పోకపోవడానికి, అభివృద్ధి కుంటుపడడానికి ఇవి 2 ప్రధాన కారణాలే. భారత రాజ్యాంగం క్లియర్ కట్గా చెప్తున్నది. ఆర్టికల్ 25 నుండి 28 వరకు మత స్వేచ్ఛ ఉంది, ఇష్టం వచ్చిన దైవాన్ని ఆరాధించవచ్చు అని. కానీ వ్యాపారం చేయకుండా దౌర్జన్యంగా చందాలు అడగడం నేరమే. దౌర్జన్యంగా ఫలానా నినాదం చెప్పండి అని, ఫలానా దేవుడి పేరు పలకమని చెప్పడం కూడా నేరం కిందకే వస్తుంది. ఎవరి ఇంట్లో వాళ్ళు స్వేచ్ఛగా, స్వతంత్రంగా మొక్కొచ్చు, ఆరాధించవచ్చు. కానీ ఎందులో కూడా అతి చేస్తే ప్రమాదమే.
అతి చేస్తే మానసిక రోగం కిందకే వస్తుంది. అతి అనేది భయంకరము. మనిషికి మానసిక ప్రశాంతత, శాస్త్రీయ విద్యా విజ్ఞానం ఒక సైడు డెవలప్మెంటు భారీ ఎత్తున జరుగుతూ ఉంటే, ఒక సైడు ఇలాంటి దుర్మార్గమైన వార్తలు చూస్తూ ఉన్నాం. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేశారనే అనుమానంతో కుంటా పిఎస్ పరిధి ఇట్కల్లో ఒకే కుటుంబానికి చెందిన 5గురిని హత్య చేశారు. వారు చేతబడి చేయడంతోనే తమ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడని భావించిన మరో కుటుంబం వీరిని దారుణంగా హతమార్చింది. నిందితులని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మిత్రులారా, బాగా చదువుకున్న మేధావులారా, మీరు ఒక విషయం గమనించండి. ఒక వ్యక్తి నేరస్తుడు, అది మర్డర్ కేసులను, మరే ఒక దోపిడీ జరిగిన దగ్గర దొంగలను, రేపిస్టులను వాళ్ళ కళ్ళకి గంతలు ఎందుకు కడతారు అని అంటే, ఒక మనిషి యొక్క మానసిక వ్యవస్థని ప్రభావితం చేయగలిగింది కళ్ళు. ఈ నేత్రాలు, ఐస్ అనేవి చాలా ప్రభావితం చూపెడతాయి కనుక టీవీలలో చూపెట్టినట్టు వాళ్ళ యొక్క దృష్టికోణము అబ్జర్వ్ చేయకుండా దాండ్ల పేరుతోటి, మరి రౌడీ షీటర్ల పేరుతో కూడా వాళ్ళు ఒక బ్లాక్ కళ్ళద్దాలను ధరిస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మనోవిజ్ఞాన శాస్త్రం ఉన్నది, ఓ సైకాలజీ ఉన్నది. డాక్టర్ సిగ్మాండ్ ఫ్రాయిడ్ పేరు ఇన్ని ఉంటారు మీరు. సిగ్మాండ్ ఫ్రాయిడ్ ఎన్నో వేల సంవత్సరాల నుండి ఆత్మలు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి, దేవుడు ఉంది, దయ్యం ఉంది అని చాలా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఈ సిగ్మాండ్ ఫ్రాయిడ్ ఏం చేసిండు అంటే, మనిషిలోని ఒక నిద్రాణంగా ఉన్న ఒక మానసిక వ్యవస్థని, సుప్త చేతనంలో ఉన్న ఒక వ్యవస్థని, అన్కాన్షియస్ మైండ్ని బయటకు తీసుకొచ్చి మాట్లాడిపించే ప్రయత్నం చేసిండు. ఒక వ్యక్తి పదే పదే అనుకొని పదే పదే కలలు కానీ తాను చూసిన ఒక ప్రమాదకరమైన దుర్ఘటన కావచ్చు, అది యాక్సిడెంట్ అయినా లేకుంటే భయంకరంగా ఉండే కొన్ని చిత్రాలు చూసినప్పటికీ వాళ్ళు మానసికంగా దాన్ని తలుచుకొని కృంగి కృషించి అవే వల్లిస్తూ ఉంటారు. ఆ విధంగా యాక్షన్ చేస్తూ ఉంటారు. ఈ సుప్తచేతన వ్యవస్థ నుండి మనిషిని బయటకు తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడిపించి శారీరక వ్యవస్థని మానసిక వ్యవస్థని వేరు చేసి చూపెట్టిన బహుముఖ ప్రజ్ఞశీలి మేధావి మానసిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ సిగ్మాండ్ ఫ్రాయిడ్ క్లియర్ కట్గా చూపెట్టిండు, నిరూపించిండు. మరి ఇతర వ్యక్తుల్ని, ఇతర జంతువుల్ని మనిషికి కంట్రోల్ చేసే శక్తి ఉన్నదా? ఎస్, ముమ్మాటికి ఉన్నది. సంచార జాతులలో పాములను ఆడిపించే వాళ్ళు నాదస్వరం పట్టుకొని ఆ పీకలు ఊదుకుంటా ఓ పాముని కంట్రోల్ చేస్తారు. అది మరి పాములకి చెవులు ఉండవు అన్న సంగతి చాలామంది తెలియదు. అది యాక్షన్ చూసి కళ్ళ ద్వారా అట్లా మూవ్ అవుతూ ఉంటుంది. పాములు పగబడతాయి అనేది ఎంత కుట్ర మోసమో ఇది కూడా అంతే. మరి ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? ఔషధ గుణాలు మొక్కల నుండి ఏమన్నా చేస్తే చేయొచ్చు, అది ముమ్మాటికి నిజమే. మనిషి యొక్క మానసిక వ్యవస్థని తన కళ్ళ ద్వారా తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కానీ శాస్త్రీయంగా మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి అనేది పచ్చి అబద్ధం, మోసం, కుట్ర, దగ, మూఢనమ్మకం. మానవత్వం లేకుండా మనుషులు చంపడం కూడా చట్టరీత్యా నేరం. రాజ్యాంగబద్ధంగా అది మర్డర్ కిందకే వస్తుంది. సర్కాస్లో ఫలానా పులిని
పిల్లిని కాదు పులినే రింగులకు వెళ్ళి అటు ఇటు దూకియడం. మన ఇళ్ళల్లో పిల్లిని కూడా ఏ విధంగా మనం మచ్చిక చేసుకుంటాం, కుక్కను కూడా ఏ విధంగా మచ్చిక చేసుకుంటాం. ఒక గజం ఉన్న ఒక బల్ల మీద 4 మూలలు చిన్న బల్ల మీద ఏనుగును నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. బాంబే సర్కస్లో మనం చూస్తూ ఉంటాం. ఇది ఏ విధంగా సాధ్యమని అంటే, మనిషికి సాధ్యం కానిదంటూ ఏం లేదు, హ్యూమన్ బీయింగ్స్కి సాధ్యం కానిదంటూ ఏమి లేదు అనేది నిదర్శనం. సాధ్యం కాదు అని అంటే మంత్రాలు కూడా ఉన్నాయి కానీ మీరు అనొచ్చు, ఆ విధంగా కాదు. గుండె ఆపరేషన్లు చేస్తున్నాం, ఒక గుండె ఇంకో గుండెకు మారుస్తున్నాం, ఆకాశంలోకి రాకెట్లు వేసుకొని వెళ్తున్నాం, చంద్రుని మీద అధ్యయనం చేస్తున్నాం, సూర్యుని మీద అధ్యయనం చేస్తున్నాం, అంగారకుడి మీద అధ్యయనం చేస్తున్నాం, అక్కడ నీళ్లు ఉన్నాయా, నీటి జాడలు ఉన్నాయా సెర్చ్ చేస్తూ ఉన్నాం. మరి వ్యవసాయం వినూత్నంగా ఏ విధంగా చేయొచ్చు, కూరగాయలు ఎట్లా గొప్పగా పండియచ్చు, ఆలుగడ్డ టమాటా 2 కలిపి బ్రీడింగ్ చేయొచ్చు, సింహాన్ని పులిని కలిపి బ్రీడింగ్ చేసి ఇంకో కొత్త జంతువుని తీసుకురావచ్చు, దాని పేరే లైగర్. లైన్ ప్లస్ టైగర్ చేస్తాం. గాడిదని గుర్రాన్ని 2 బ్రీడింగ్ చేసి క్రాస్ బ్రీడింగ్ చేసి ఇంకో కొత్త జంతువుని సృష్టించవచ్చు, దాన్నే మ్యూల్ అంటారు. మరి మనిషికున్న పరిజ్ఞానము, మనిషికున్న శాస్త్రీయ విజ్ఞానము దేశ భవిష్యత్తుకి, భవిష్యత్తు తరాలకి, ఆర్థిక పరిపుష్టికి, శాస్త్రీయ, ఆరోగ్య, విద్య, సాంస్కృతిక, రాజకీయ, స్పేస్, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ఉపయోగించకుండా ఈ విధంగా మనుషుల్ని కొట్టి చంపితే ఇది ముమ్మాటికి మూఢనమ్మకమే, ఇది ముమ్మాటికి చట్టరీత్యా నేరమే. ప్రజలారా నమ్మొద్దు, మోసపోవద్దు. ప్రతి టీవీ ఛానల్లో కింద సమ్మక్క సారక్క జ్యోతిషాలయమని హస్తరేఖలు, హస్త ముద్రికలు, మరి వాటి పేరుతో మోసం జరుగుతూ ఉంది. వేణుస్వామి లాంటి వాళ్ళు, బురిడి బాబాలు, ఓ ఆశారాం బాపు లాంటి వాళ్ళు, ఈ విధంగా చాలా డేరా బాబా లాంటి వాళ్ళు, గతంలో సత్యసాయి బాబా మీద కూడా ఆలోచనలు వచ్చినాయి, వాళ్ళ మీద విమర్శలు వచ్చినాయి. అంటే ఒక కుండలోని భస్మం బూడిదే ఎక్కువ తీసేది కూడా చూసిర్రు. అంటే మూఢనమ్మకాల పేరుతోటి పెద్ద వ్యాపారం జరుగుతుంది, రాజకీయం జరుగుతుందని చెప్పడం కోసం మనం ఈ విషయం చెప్తున్నాం. మోసపోవద్దు ప్రజలారా, ఎట్టి పరిస్థితులలో జాగ్రత్తగా ఉండాలి. శాస్త్రీయ విద్య విజ్ఞానం పెంచుకోవాలి. భవిష్యత్తులో మీ పిల్లలకి సరైన విద్య, సరైన సైంటిఫిక్ టెంపర్ ఇస్తేనే, శాస్త్రీయ కోణంలోనే వాళ్ళకి విద్య అందితేనే మరి వాళ్ళు చాలా జాగ్రత్తగా పెరగడానికి, దేశ భవిష్యత్తుకి, దేశ ప్రగతికి ఉపయోగపడతారని తెలియజేస్తూ, తస్మాత్ జాగ్రత్త, మూఢనమ్మకాల పేరుతో మీరు మోసపోవద్దని చెప్పేసి ఎన్ఐన్ కేంద్రంగా మేము చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.